నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ఇంటర్ ఎంఎస్సీ సిఈసి నుండి సిఏ సిఎంఏ ప్రొఫెషనల్స్ గా ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి బెస్ట్ చాయిస్ శ్రీమేధ. తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని కామర్స్ విద్యార్థి సాధారణంగా ఎవరు ఉండరు. గత 17 సంవత్సరాల విశేష అనుభవంతో ఎంతో మంది సాధారణ విద్యార్థులను సైతం చార్టర్డ్ అకౌంటెంట్స్ మరియు కాస్ట్ అకౌంటెంట్స్ గా తీర్చిదిద్దుతున్న అత్యుత్తమ విద్యాసంస్థ శ్రీమేధ. ఇంటర్ ఎంఎస్సీ సిఈసిలో స్టేట్ టాప్ మార్కులు మరియు ప్రతిభా అవార్డులు, సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్లలో ఆల్ ఇండియా 1, 2, 4, 8, 9, 10, 26, 42, 50వ ర్యాంకులు, సిఏ మరియు సిఎంఏ ఇంటర్లలో ఆల్ ఇండియా 2, 5, 6, 10, 11, 15, 16, 24, 25, 26, 31, 34, 44, 47, 48, 50వ ర్యాంకులను సిఏ మరియు సిఎంఏ ఫైనళ్లలో ఆల్ ఇండియా 4, 6, 15, 17, 20, 29, 33, 40, 43వ ర్యాంకులను సాధించడమైనది. అలాగే ఆల్ ఇండియా ఫస్ట్ ఎమాంగ్ గర్ల్స్ 8th మరియు 9th ర్యాంక్ సాధించినందుకు ప్రత్యేక అభినందనలు. సిఏ చదువుకు శ్రీకారం, శ్రీమేధతో సాకారం అనే నినాదంతో దిగ్విజయంగా నిర్వహించబడుతున్న శ్రీమేధ విద్యా సంస్థల చైర్మన్ సిఏ అన్నా నందకిషోర్ గారిని సిఏ మరియు సిఎంఏ కోర్సుల వివరాలను అడిగి తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నమస్తే నందకిషోర్ గారు, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ సార్. ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు. నందకిషోర్ గారు, అసలు సిఏ కోర్స్ చేయాలనుకుంటే బేసిక్ గా చూసుకుంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, అలాగే ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ చేయవచ్చు అంటారు సార్? సిఏ కోర్స్ చేయడానికి ఇంటర్మీడియట్ ఆర్ 10+2 క్వాలిఫై అయిన విద్యార్థులందరూ కూడా సిఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చండి. అదేవిధంగా ఈ సిఏ కోర్స్ టోటల్గా కంప్లీట్ చేయాలి అనేటట్లయితే కనుక 4.5 years డ్యూరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సార్, సిఏ కోర్సులో మొత్తం చూసుకుంటే ఎన్ని స్టేజ్లు ఉంటాయి, అలాగే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. సిఏ కోర్స్ మొత్తంలో 3 stages ఉంటాయి. మొదటి స్టేజ్ని సిఏ ఫౌండేషన్ అని పిలుస్తారు. ఈ ఫౌండేషన్ కోర్సులో టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మొదటి 2 సబ్జెక్ట్స్ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంటాయి అండ్ తదుపరి 2 సబ్జెక్టులు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా రాయాల్సి ఉంటుంది. టోటల్గా ప్రతి ఒక్క విద్యార్థి ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత సిఏ ఫౌండేషన్లో జాయిన్ అయ్యేటట్లయితే 400 మార్క్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ అయిన తరువాత సెకండ్ స్టేజ్ని ఏమని చెప్తామంటే సిఏ ఇంటర్మీడియట్ అని అంటాం. ఈ సిఏ ఇంటర్మీడియట్లో టోటల్గా 2 గ్రూప్స్ ఉంటాయండి. గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్ అండ్ గ్రూప్ 2లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. టోటల్గా ప్రతి స్టూడెంట్ 8 సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. ఇందులో థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ వచ్చేటట్లయితే కనుక డిస్క్రిప్టివ్ లాంగ్ ఆన్సర్స్గా రాయవలసి ఉంటుంది. థియరీ సబ్జెక్ట్స్ వచ్చేటట్లయితే మళ్ళీ 30% ఆబ్జెక్టివ్ ఎంసీక్యూ ప్యాటర్న్లు ఉంటాయి అండ్ 70% మళ్ళీ డిస్క్రిప్టివ్ లాంగ్ ఆన్సర్స్గా రాయవలసి ఉంటుందండి. అండ్ సిఏ ఇంటర్ కంప్లీట్ అయిన తరువాత లాస్ట్ స్టేజ్ని సిఏ ఫైనల్ అని పిలుస్తారు. ఈ సిఏ ఫైనల్లో కూడా సేమ్ సిఏ ఇంటర్లో లాగే 2 గ్రూప్స్ ఉంటాయి అండ్ టోటల్గా 8 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చిందండి. అండ్ ఈ అన్ని స్టేజెస్లో కూడా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి క్వాలిఫై అయ్యి వెళ్ళాలి అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా మినిమం 40% మార్క్స్ రావాలి అండ్ అగ్రిగేట్గా 50% మార్క్స్ సాధిస్తేనే ప్రతి స్టేజ్ క్వాలిఫై అయినట్టు. అంటే సిఏ ఫౌండేషన్ తీసుకునేటట్లయితే కనుక 400 మార్క్స్కి స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు అనేటట్లయితే కనుక ప్రతి సబ్జెక్ట్లో 40 మార్క్స్ రావాలండి. అగ్రిగేట్గా 50% అంటే 200 and above మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టుగా భావించడం జరుగుతుంది. అండ్ ఒక్కొక్క స్టేజ్కి యొక్క డ్యూరేషన్ చూసేటట్లయితే ఇందా మనం టోటల్ డ్యూరేషన్ 4.5 years అని అన్నాం కదా. ఇందులో సిఏ ఫౌండేషన్ 6 months చదవాల్సి ఉంటుంది అండ్ సిఏ ఇంటర్ 1 year అండ్ సిఏ ఫైనల్ వచ్చేటట్లయితే 3 years గ్యాప్తో మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. టోటల్గా సిఏ కోర్స్ని 4.5 years డ్యూరేషన్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ సిఏ పరీక్ష అనేది ఎవరు నిర్వహిస్తారు సార్? రైట్, సో చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కూడా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించడం జరిగిద్దండి. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక అటానమస్ బాడీని 1949లో పార్లమెంట్ వారు ఒక స్పెషల్ యాక్ట్ ద్వారా ఈ సంస్థని ప్రవేశపెట్టడం జరిగిందండి. అండ్ స్టార్ట్ అయిన ఇయర్ నుంచి 1949 నుంచి ఈ అటానమస్ బాడీ ఎంతో ప్రెస్టీజియస్గా ఈ కోర్స్ని నిర్వహించడం జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ది లీడింగ్
అకౌంటింగ్ ప్రొఫెషనల్ బాడీ ఇన్ ద వరల్డ్ అండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ బాడీ అని చెప్పడం జరిగింది. అండ్ హైయెస్ట్ స్టాండర్డ్స్తో వాల్యూ బేస్డ్గా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ గివెన్ రికగ్నిషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అలాగే సార్, ఈ సీఏలో చూసుకుంటే ఆర్టికల్స్ కూడా చేయొచ్చు అని అన్నాం. అసలు సీఏలో ఆర్టికల్స్ ఏంటి, అలాగే సీఏలో ఆర్టికల్స్ ఎప్పుడు చేయాలంటారు? రైట్, చాలా మంచి ప్రశ్న అండి ఇది కూడా. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్లో మనం టోటల్గా 3 స్టేజెస్ ఉంటాయని చెప్పాం. సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిన తర్వాత సిఏ ఇంటర్లో జాయిన్ అవ్వాలని చెప్పాం. అందులో 2 గ్రూప్స్ ఉంటాయని చెప్పాం. గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్, గ్రూప్ 2లో 4 సబ్జెక్ట్స్. విద్యార్థి ఏ ఒక్క గ్రూప్ పాస్ అయినా సరే ఆర్టికల్షిప్ ట్రైనింగ్లో చేయడానికి అర్హత సాధించినట్టే. సో విద్యార్థి అతని యొక్క సామర్థ్యం బట్టి బోత్ గ్రూప్స్ రాయొచ్చు, ఆర్ 6 months గ్యాప్తో గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 రాయొచ్చు. ఏ గ్రూప్ పాస్ అయినా సరే అతను ఆర్టికల్షిప్ జాయిన్ అవడానికి అర్హత సంపాదించినట్టే. ఆర్టికల్షిప్ అంటే ఏంటి అంటే, ఒక సిఏ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసిన ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆఫీస్లో మొత్తం థియరిటికల్గా నేర్చుకున్న సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా నేర్చుకోవడం అండి. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా మార్నింగ్ 10 to 5 ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ ఆఫీస్లో జాయిన్ అయ్యి వేరియస్ కైండ్స్ ఆఫ్ వర్క్స్, అంటే బ్యాంక్ ఆడిట్స్ ఉంటాయండి ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్కి కూడా. ప్రతి ఒక్క ప్రైవేట్ బ్యాంక్ కానీ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మొత్తాన్ని ఆడిట్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ ఆడిటింగ్ వర్క్ మొత్తం కూడా చార్టర్డ్ అకౌంటెంట్ పర్యవేక్షణలో ఆ విద్యార్థి బ్యాంకుకి వెళ్ళి ఆడిట్ చేయటం నేర్చుకోవడం జరిగిద్దండి. అండ్ అదేవిధంగా క్లయింటలీ సర్వీస్ ఇస్తుంటారు. సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్స్, అదేవిధంగా జిఎస్టీకి సంబంధించిన క్యాల్కులేషన్స్, బ్యాంక్ ప్రొజెక్షన్స్ అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీస్, ఇలా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఆర్టికల్ స్టూడెంట్ ఒక 2.5 years ఆ ఆర్టికల్షిప్ ట్రైనింగ్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ మొత్తాన్ని గెయిన్ చేయడం జరిగిద్దండి. సార్, కొంతమంది చూసుకుంటే స్టూడెంట్స్ ఇంటర్లో ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా సీఏ చేయాలనుకుంటుంటారు. సో అటువంటి స్టూడెంట్స్ సీఏ చేయొచ్చు అంటారు కోర్స్? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది సీఏ అంటే కామర్స్ రిలేటెడ్ కోర్సు, ఇంటర్మీడియట్లో ఎంఈసీ సిఈసీ చదివితేనే మనం సీఏ కోర్స్కి వెళ్ళొచ్చు, సైన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అనే నానుడి చాలామందిలో ఉందండి. బట్ దట్ ఈస్ రాంగ్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా సీఏ కోర్స్ చేయవచ్చండి. సో ఇవాళ చాలామంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులు సాధారణంగా మంచి మెరిట్ స్టూడెంట్స్ అయ్యేటట్లయితే ఐఐటి లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అపియర్ అవుతుంటారు. అండ్ బైపీసీ వాళ్ళు నీట్ అనే ఎగ్జామ్ రాస్తుంటారు. అందులో కట్ ఆఫ్ మార్క్స్ ఆర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆ కోర్స్కి వెళ్తారండి. రాని వాళ్ళు చాలామంది మళ్ళీ అటువంటి ప్రెస్టీజియస్ లెవెల్ ఆఫ్ అదర్ కోర్సెస్ ఏంటి అంటే వాళ్ళకి ఫస్ట్ చాయిస్ వచ్చేది చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అండి. సో ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఎంపీసీలో కంప్లీట్ అయిన తర్వాత ఐఐటి రాసిన తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే సీఏ కోర్స్ని చాలామంది విద్యార్థులు ఆప్ట్ చేసుకుంటున్నారు. ఇటువంటి విద్యార్థుల కోసం శ్రీమేధ లాంటి విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా వాళ్ళు ఐఐటి తర్వాత ర్యాంక్ రాని వాళ్ళకి ఒక 2 months స్పెషలైజ్డ్గా వాళ్ళకి అకౌంటెన్సీ సబ్జెక్ట్ అనేది మెయిన్ అండి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్లో. అండ్ అదేవిధంగా లా సబ్జెక్ట్ కూడా వచ్చేది అండ్ ఎకనామిక్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి ఎంట్రన్స్లో. ఈ 3 సబ్జెక్ట్స్కి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్ మళ్ళీ ఒక 2 months స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సిఏ కోర్స్కి సంబంధించిన అదర్ కరికులమ్స్లో కూడా వాళ్ళని ఈజీగా చదివేటట్లుగా ప్రిపేర్ చేయడం జరిగిద్దండి. అండ్ ఈ ఎంపీసీ విద్యార్థులు ఎవరైతే మళ్ళీ సిఏ ఫౌండేషన్కి వస్తున్నారో వాళ్ళ ఆల్మోస్ట్ 80 to 90% దాకా సక్సెస్ రేట్ ఉందండి. సో ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా చక్కగా సిఏ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అయ్యి సిఏ కోర్సులో అదర్ స్టేజెస్ కంప్లీట్ చేసిన వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరుగుతుందండి. నందకిషోర్ గారు, ఈ సిఏ ఫౌండేషన్ కోర్స్ అలాగే ఐఐటి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న అండి. సిఏ ఫౌండేషన్ ఇందా మనం చెప్పుకున్నట్టు 50% మార్క్స్ వస్తే చాలండి, ర్యాంకింగ్ విధానం అనేది లేదు. సిఏ ఫౌండేషన్లో ఎటువంటి ర్యాంకింగ్ విధానం లేదు. గతంలో ఆల్ ఇండియా 50 ర్యాంక్స్ దాకా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా తీసేశారు. వెరాస్ ఐఐటి ఆర్ నీట్లో ర్యాంకింగ్ విధానం ఉందండి. సో దట్ ఈస్ ది ఫస్ట్ డిఫరెన్స్. కమింగ్ అండ్ నెక్స్ట్ వన్, సిఏ ఫౌండేషన్కి వచ్చేటట్లయితే కనుక మనం 50% అండ్ అబవ్ వస్తే ఇమీడియట్గా ప్రతి ఒక్క విద్యార్థి, అంటే 70% వచ్చిన విద్యార్థి అయినా 80% వచ్చిన విద్యార్థి అయినా ఆర్ 50% స్టాంప్ మార్క్స్తో పాస్ అయిన విద్యార్థి అయినా సరే నెక్స్ట్ స్టేజ్ అయిన సిఏ ఇంటర్లో వాళ్ళ చాయిస్ని బట్టి ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. కమింగ్ ఆన్ టు ఐఐటి ఆర్ నీట్లో అలా కాదండి. ఐఐటి ఆర్ నీట్లో ఒక యూనివర్సిటీలో చదవాలి అనేటట్లయితే ఐఐటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో జాయిన్ అవ్వాలి అంటే ఒక కట్ ఆఫ్ ఆర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా వాళ్ళకు వచ్చిన ర్యాంక్ను బట్టి బ్రాంచ్ ఆఫ్ స్టడీ కూడా గవర్నమెంట్ వాళ్ళే నిర్ణయిస్తారు. అంటే
సిఎస్సి చేయాలి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలంటే ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుందండి. సో ఆ మార్క్ వస్తేనే సిఎస్సికి వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ వెరాస్ ఎటువంటి హర్డల్స్ సిఏ కోర్సులో లేవు. జస్ట్ ఆ 400 మార్కులకు గాను 200 ఆర్ అబోవ్ వచ్చిన ప్రతి విద్యార్థి చక్కగా సిఏ ఇంటర్లో జాయిన్ అవ్వచ్చు. సో ఒక రకంగా ర్యాంకింగ్ ప్రెషర్ అనేది సిఏ ఫౌండేషన్ కోర్సులో లేదండి. సార్, చాలా మంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, సిఏ అంటే చాలా టఫ్గా ఉంటుందేమో, అలాగే రోజుకి 16 గంటలు చదవాలని భయం ఉంటుంది. ఇది నిజమేనంట? రోజుకి 16 గంటలు చదవాలంటారా? చాలా టఫ్గా ఉంటుందంటారా? సిఏ కోర్స్ టఫ్ అనేది అపోహ మాత్రమేనండి. సో గతంలో చాలామంది విద్యార్థులు ఈ కోర్స్ మీద అవగాహన లేక జాయిన్ అయ్యి, మంచి కోర్స్ అని అందరికీ తెలుసు, ఇమీడియట్గా జాయిన్ అవుతారు. అవగాహన లేకుండా ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది, ఎటువంటి మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది అవగాహన లేకుండా జాయిన్ అవటం వల్ల చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవటము, ఈ కోర్స్ టఫ్ అనే నానుడి బాగా జనాల్లోకి వెళ్ళింది. బట్ ఇవాళ శ్రీమేధ లాంటి స్పెషలైజ్డ్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ డే 1 ఈ కోర్స్కి ఎవరైనా జాయిన్ అవుతున్నారంటే టోటల్గా ఈ సిఏ కోర్స్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఏ విధంగా చదివితే మంచి రిజల్ట్స్ వస్తాయి, అండ్ అప్డేటెడ్ అండ్ సింప్లిఫైడ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ అండి. సో అవి మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ అదేవిధంగా రెగ్యులర్గా వీకెండ్ అండ్ మాక్ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేసి అవి ప్రిపేర్ అయిన విద్యార్థులు మంచి సక్సెస్ రేట్తో వాళ్ళు అన్ని స్టేజెస్ని టైమ్లీగా కంప్లీట్ చేస్తున్నారండి. సో ఇవాళ రోజున వచ్చేటట్లయితే కనుక సిఏ కోర్స్ టఫ్ అనేది అపోహ మాత్రమే. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈజీ కూడా కాదు. ఓకే, సో సిస్టమాటిక్ హార్డ్ వర్క్ చేయాలండి. అండ్ అదేవిధంగా టైం డిసిప్లైన్ అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ డెడికేషన్తో ఉన్న విద్యార్థులు, అండ్ అదేవిధంగా మినిమం 10 అవర్స్ అయితే హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ప్రొడక్టివ్ అండ్ ఎఫెక్టివ్ హార్డ్ వర్క్ చేసే విద్యార్థులు ఎవరైనా సరే ఈ సిఏ కోర్స్ని స్టిపులేటెడ్ టైమ్ ఆఫ్ 4.5 yearsలో కంప్లీట్ చేయవచ్చు. సార్, సిఏ కోర్స్ చేసిన వారికి ఎటువంటి జాబ్స్ అలాగే ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉందంటారు? చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మొట్టమొదటిగా అయ్యేటట్లయితే కనుక ఓన్గా వాళ్ళే ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. అంటే జాబ్కి వెళ్లకుండా వాళ్ళే ఒక ఓన్ ఆఫీస్ సెటప్ చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పాం సిఏ ఫైనల్ రాసే లోపే 2.5 years ఆర్టికల్షిప్ ట్రైనింగ్ చేయాలని. సో ఎలా అయితే ఒక సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర మనం వర్క్ నేర్చుకుంటామో, అదేవిధంగా ఒక విద్యార్థి సిఏ క్వాలిఫై అయిన తర్వాత అతనే మళ్ళీ ఓన్గా ఆఫీస్ సెటప్ చేసుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ని ఇవ్వచ్చు. అండ్ ఫ్రెష్గా క్వాలిఫై అయిన చార్టెడ్ అకౌంటెంట్స్ అందరికీ సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బ్యాంకింగ్ ఎంపానల్మెంట్ బోర్డు ద్వారా వాళ్ళకి స్టాట్యూటరీ బ్యాంక్ ఆడిట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా కంకరెంట్ ఆడిట్స్ చేస్తూ కూడా మంచి ఇన్కమ్ని సంపాదించవచ్చు. అండ్ అదేవిధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఇవాళ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ వచ్చినాయి. ఇంటర్నల్ ఆడిట్స్ అని అంటాము, ఫోరెన్సిక్ ఆడిట్స్ అని అంటాము, అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్. సో ఆడిట్ త్రూ కంప్యూటర్స్ చేయటం, ఇలాంటి ఎన్నో రకాలైన ఆడిట్ సర్వీసెస్ని అందజేస్తూ సాధారణంగా 6 to 7 lakhs స్టార్టింగ్ ఇయర్ నుంచి ఎర్న్ చేసే ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్స్ చాలామంది ఉన్నారండి. అండ్ అలా కాదు, ఓన్గా ఆఫీస్ సెటప్ కాదు సార్, నేను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి వెళ్ళాలి అనేటట్లయితే కనుక ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారే క్యాంపస్ ప్లేస్మెంట్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేస్తారండి. లేటెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ చూసేటట్లయితే కనుక ఇంటర్నేషనల్ పోస్టింగ్స్లో చార్టెడ్ అకౌంటెంట్స్కి 36 lakhs per annum హైయెస్ట్ పే ప్యాకేజ్ ఆఫర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇండియన్ కంపెనీస్ ఆల్మోస్ట్ 8.4 lakhs per annum, అంటే పర్ మంత్ 70,000 నుంచి ఆల్మోస్ట్ 12 lakhs per annum ప్యాకేజ్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయండి. మన ఇండియన్ చార్టెడ్ అకౌంటెన్సీ సర్టిఫికేట్కి వరల్డ్ వైడ్ రికగ్నేషన్ ఉంది. ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ, ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ డైరెక్ట్గా మన ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ని వారు వాళ్ళ కంపెనీస్లో సిఎఫ్ఓ పొజిషన్స్ దాకా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. సో ఈవెన్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్ళిన వాళ్ళు కంపెనీస్లో బేసికలీ ఫైనాన్స్ మేనేజర్స్గా జాయిన్ అయిన తర్వాత అప్ టు సిఎఫ్ఓ పొజిషన్. సో ఫైనాన్షియల్ సెక్టార్లో అది హైయెస్ట్ పొజిషన్ అండి. కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయి దాకా వాళ్ళ అనుభవాన్ని బట్టి వెళ్తుంటారు. సో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ కంప్లీట్ చేసి చార్టెడ్ అకౌంటెంట్ అయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ప్రాక్టీస్ సైడ్ అయినా వెళ్ళచ్చు, అదర్ ప్రైవేట్ జాబ్స్ అయినా వాళ్ళు సెక్యూర్ చేయొచ్చు.
సార్ మీరు చెప్తున్నారు సీఏ కోర్స్ చేసిన వారు చాలా టాప్ పొజిషన్లో మంచి శాలరీ గెయిన్ చేస్తూ ఉన్నారని. సీఏ చేస్తే టాప్ పొజిషన్లో ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సీఏ కోర్స్ చేసి డిఫరెంట్ అవెన్యూస్లో టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చూసేటట్లయితే కామర్స్ మినిస్టర్గా ఉన్నారండి శ్రీ పీయూష్ గోయల్ గారు. వారు క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంటే. అండ్ గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే సివిల్ ఏవియేషన్, రైల్వేస్ అండ్ కామర్స్ మినిస్టర్గా చేశారు సురేష్ ప్రభు గారని. వారు కూడా క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంటే. సో గవర్నమెంట్ సెక్టార్స్లో ఇవాళ ఏ మానిటరీ ఆర్ ఫిజికల్ పాలసీకి సంబంధించి డిస్కషన్ ఆర్ డెసిషన్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా చార్టెడ్ అకౌంటెంట్స్ ప్లే కీ అండ్ వైటల్ రోల్ అండి. అండ్ అదేవిధంగా ఇంకా మన మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ టాప్ ఇండియన్ కంపెనీస్ చూసేటట్లయితే ఆదిత్య బిర్లా గ్రూప్ అని పేరు విని ఉంటారు మీరు. ఆ ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో కుమార మంగళం బిర్లా, వారు కూడా చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ చేసిన తర్వాత ఆ కంపెనీకి CEO పగ్గాలు తీసుకోవడం జరిగిందండి. అండ్ లేటెస్ట్గా స్టార్టప్గా బిగిన్ అయింది బోట్ అనే ఒక కంపెనీ. సో మీరు వేరియస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వింటుంటారు. ఆ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ కూడా అమన్ గుప్తా అనే ఆయన కూడా చార్టెడ్ అకౌంటెంటే. అండ్ అదేవిధంగా ఈవెన్ న్యూస్ ఛానల్స్ రంగంలో మనకు NDTV ప్రణయ్ రాయ్ గారు అని ఉన్నారు. ఆయన కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లండన్ CA చేసి ఈ NDTV కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా CFO పొజిషన్స్లో ఉన్నవారు టీవీ మోహన్ దాస్ పాయ్, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కో-ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అండి. ఆయన కూడా చార్టెడ్ అకౌంటెన్సీ చేసి ఇన్ఫోసిస్కి CFOగా ఉన్నారు, తర్వాత మెంటార్గా ఉన్నారు. ఇప్పుడు వేరియస్ వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీస్ని ఫ్లోట్ చేస్తున్నారండి. ఇలా చార్టెడ్ అకౌంటెంట్స్ అనేవాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ కీ పొజిషన్స్లో ఫైనాన్షియల్ సెక్టార్స్లో ఉన్నారు. అండ్ ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సార్ అటు 10th క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇంటర్లో కోర్స్ చూస్ చేసుకోవాలంటారు? రైట్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు 10th పరీక్షలు రాస్తున్నారు. 10th అయిన తర్వాత అందరు విద్యార్థులకి అలాగే వారి తల్లిదండ్రులందరికీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఇంటర్లో మనం MPC తీసుకోవాలా, BPC తీసుకోవాలా, MEC, CECనా ఆర్ HECనా ఆర్ సివిల్ సైడ్ ఓరియంటేషన్ వెళ్ళాలా, CAనా అని రకరకాల ఆలోచనలు మొదలవుతాయండి. మా దృష్టిలో వచ్చేసేటట్లయితే కనుక 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ ఏ స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా కలెక్టివ్గా మంచి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ వచ్చేసేటట్లయితే కనుక టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ బీయింగ్ సెలెక్టెడ్ టు గెట్ ఎ క్వాలిఫికేషన్. అంటే మన ఇంటర్మీడియట్ వరకు మాత్రం 2 ఏళ్ళు ఊహించడం కాదు, దాని తర్వాత కూడా ఏం చదవాలి, ఫైనల్గా మనకి ఏం క్వాలిఫికేషన్ వచ్చేది, మొత్తం ఎంత సమయం పట్టిద్ది మనకు క్వాలిఫికేషన్ రావడానికి అనేది ఫస్ట్ కన్సిడరేషన్లో తీసుకోవాలండి. సెకండ్, కాస్ట్ అండ్ బడ్జెట్. సో మనం పూర్తిగా ఒక మంచి క్వాలిఫికేషన్ సాధించడానికి ప్రతి స్టేజ్లో ఎన్ని రకాల ఖర్చులు ఉన్నాయి, ఎంత బడ్జెట్ అయ్యిద్ది అనేది కూడా పరిపూర్ణ అవగాహన రావాలి. ఇప్పుడు MPC, బీటెక్ ఏ కాలేజెస్లో చేయొచ్చు, దాని తర్వాత మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం చేయాలి, మొత్తం ఎంత బడ్జెట్ అయ్యిద్ది అనేది ముందుగా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. అండ్ థర్డ్, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, 100% జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఒకవేళ ఏదైనా వాళ్ళు చదివిన కోర్స్కి ఏదైనా రెసెషన్ ఉన్నా, అంటే జాబ్ ఆపర్చునిటీస్ అయినా తగ్గినా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకొని కూడా ఎర్న్ చేయొచ్చా లేదా, ఈ 3 అంశాలని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇంటర్మీడియట్లో కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మేము ఎప్పుడు కౌన్సిలింగ్లో ఇస్తుంటామండి. అండ్ మా దృష్టిలో వచ్చేటట్లయితే ఈ 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసేటట్లయితే 10th తర్వాత ఇంటర్మీడియట్లో MEC + CA అనేది రైట్ చాయిస్ అని చెప్తుంటామండి మేము అందరికీ కూడా. నందకిషోర్ గారు, మీరు MSc + CA రైట్ చాయిస్ అంటున్నారు, ఎందుకు రైట్ చాయిస్ మా ప్రేక్షకులకు తెలియచేయండి. తప్పకుండా అండి. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు 10th పాస్ అయిన తర్వాత మనం స్టాటిస్టిక్స్ చూసుకునేటట్లయితే ఎక్కువ మంది విద్యార్థులు MPC, BPC కోర్సెస్ని ఆప్ట్ చేస్తుంటారండి. ఓకే, సో MPC, BPC ఆర్ ఆల్సో గుడ్ కోర్సెస్, మేమేం దాన్ని డినై చేయట్లేదు. బట్ సాధారణంగా MPC తీసుకున్న విద్యార్థిని చూసేటట్లయితే ఇంటర్ 2 years చదువుతారు, తర్వాత బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, దాని తర్వాత బీటెక్ 4 years చదవాల్సి వచ్చింది. అండ్ ఇవాళ మనం జాబ్ ఆపర్చునిటీస్ చూసేటట్లయితే కనుక బీటెక్ చేసిన వాళ్ళలో 20 to 25% విద్యార్థులకి మాత్రమే మంచి హై ప్యాకేజ్ శాలరీ జాబ్స్ వస్తున్నాయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా మళ్ళీ బీటెక్ తర్వాత మళ్ళీ ఇంకొక 2 years either ఎంటెక్ కానీ ఆర్ MBA కానీ ఆర్ స్టేట్స్లో MS చేయడానికి వెళ్తుంటారు. అంటే 10th తర్వాత
ఎంపీసీ ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ యావరేజ్న 8 years చదివితే కానీ వాళ్ళకి మంచి పే ప్యాకేజ్ ఉన్న శాలరీస్ రావట్లేదు. ఓకే, దెన్ కమింగ్ ఆన్ టు బైపీసీ వచ్చేటట్లయితే కనుక బైపీసీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ 2 years, ఎంబీబీఎస్ అంటే నీట్ ఎగ్జామ్ రాసి దానిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మళ్ళీ ఎంబీబీఎస్ 5 years చదవాలి. అండ్ మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాసిన తర్వాత పీజీ 2 years చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ డాక్టర్గా సెటిల్ అవ్వాలంటే 9 years టైం తీసుకోవాల్సి ఉంటుందండి. వెరాజ్ ఇంటర్లో కనుక మీరు ఎంఈసీ తీసుకునేటట్లయితే కనుక ఆ ఎంఈసీ కూడా స్పెషలైజ్డ్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ శ్రీమేధ లాంటి సంస్థలో జాయిన్ అయితే మేము ఇంటర్ ఎంఈసీతో పాటు ఇంటిగ్రేటెడ్ సిఏ అండ్ సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ కూడా ఇచ్చేస్తామండి. ఓకే, సో 2 years ఇంటర్మీడియట్ అవగానే 3 months గ్యాప్లోనే సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు వాళ్ళు. అండ్ సిఏ కోర్స్ని 4 yearsలోనే కంప్లీట్ చేయొచ్చండి. ఎందుకంటే ఎంట్రన్స్ 6 months కూడా మేము 2 years ఇంటర్మీడియట్ కోర్స్లోనే ఇంటిగ్రేటెడ్గా కోచింగ్ ఇచ్చేస్తాం కాబట్టి ఇంకొక 6 months కూడా తగ్గిద్ది. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ని 4 yearsలో కంప్లీట్ చేయొచ్చు. డబల్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అంటే సిఎంఏ కోర్స్ కూడా జాయిన్ అయితే 3 yearsలోనే ఆ కోర్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ పొందొచ్చు. అంటే 10th తర్వాత యావరేజ్న 6 years కనుక వాళ్ళు కనుక కేటాయించగలిగితే డబల్ క్వాలిఫైడ్ కామర్స్ ప్రొఫెషనల్స్గా వాళ్ళు ఓన్ ప్రాక్టీస్ అయినా సెటప్ చేసుకోవచ్చు ఆర్ జాబ్ సెక్టార్స్లో మంచి పే ప్యాకేజెస్లో వాళ్ళు సెలెక్ట్ అవ్వచ్చండి. సో మా దృష్టిలో టైం డ్యూరేషన్ చూసుకునేటట్లయితే తక్కువ అండ్ బడ్జెట్ విషయంలో కూడా చాలా తక్కువ కాస్ట్ అయింది. అండ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ పరంగా కానీ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పరంగా కానీ సిఏ ఆర్ సిఎంఏ ఆర్ ఎవర్ గ్రీన్ ప్రాసెస్ అని మేము రైట్ చాయిస్ అని చెప్తుంటామండి. నందకిషోర్ గారు, సిఏ కోర్స్ చేయాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు? చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ చేసేవాళ్ళు బేసికల్లీ కొంత వాళ్ళకి మంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద అవగాహన ఏర్పరచుకొని రావాల్సి ఉంటుందండి. అండ్ అదేవిధంగా అకౌంటెన్సీ సబ్జెక్ట్ లాంటి వాటికి మ్యాథమెటిక్స్ కాకపోయినా అథమెటిక్స్ మీద కొంత నాలెడ్జ్ ఉండాల్సి వచ్చింది. అండ్ సిస్టమాటిక్ హార్డ్ వర్క్ చేసే విద్యార్థులు గనక ఈ కోర్స్ని సెలెక్ట్ చేసుకునేటట్లయితే మంచి రిజల్ట్స్ని సాధించడం జరిగిద్దండి. అండ్ స్పెషలైజ్డ్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో గనక కోచింగ్ ఆర్ గైడెన్స్ తీసుకునేటట్లయితే ఆల్ ఇండియా ర్యాంక్స్ సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్లో ఇప్పటికీ 50 ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తున్నారు. ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించే విద్యార్థులు ఎంతోమంది ఉన్నారండి. సో నందకిషోర్ గారు, ఫైనల్గా చూసుకుంటే సిఏ చదువుకు శ్రీకారం శ్రీమేధతో సాకారం అంటూ విద్యారంగంలో శ్రీమేధ దూసుకెళ్తోంది. శ్రీమేధ విద్యా సంస్థల ప్రత్యేకతలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తప్పకుండా అండి. శ్రీమేధ స్టార్ట్ చేసి 17 years కంప్లీట్ చేసుకున్నాం మేము. లేటెస్ట్గా వచ్చేటట్లయితే సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ అమాంగ్ గర్ల్స్ సెక్యూర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా 8th and 9th ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా వచ్చింది. ఈ 17 years జర్నీలో మేము ఇంటర్మీడియట్లో స్టేట్ టాప్ మార్క్స్ అండ్ ప్రతిభ అవార్డ్స్ సెక్యూర్ చేశారు. అండ్ అదేవిధంగా ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ సిఏ కానీ సిఎంఏ కోర్సెస్లో 20 to 25 ఆల్ ఇండియా ర్యాంక్స్ని మేము సెక్యూర్ చేస్తున్నాం. వీటన్నిటికీ మేము స్ట్రిక్ట్గా కొన్ని డిసిప్లైన్స్ని పాటిస్తాము. ఫస్ట్ స్పెషాలిటీ ఏంటంటే మనం క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్ చేత కాన్సెప్చువల్ టీచింగ్ అనేది ఎక్కువ ప్రయారిటీ ఇస్తామండి. సో క్వాలిఫైడ్ సిఏస్ అయ్యేటట్లయితే కనుక సబ్జెక్ట్ క్షుణ్ణంగా విద్యార్థులందరికీ చెప్పగలరు. వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ సిఏ అండ్ సిఎంఏ ఫ్యాకల్టీ టీమ్ ఆల్సో. సెకండ్లీ మెటీరియల్స్ అండి. సిఏ అండ్ సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేయాలంటే ఎప్పుడు అప్డేటెడ్ అండ్ సింప్లిఫైడ్ మెటీరియల్స్ ఉండాలి. లైక్ టాక్సేషన్ లాంటి సబ్జెక్ట్ రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి, వేరియస్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అవన్నిటినీ కూడా శ్రీమేధకు సంబంధించిన అకాడమిక్ టీమ్ మెటీరియల్స్లో మళ్ళీ చేంజెస్ చేసి సింప్లిఫైడ్ మెటీరియల్స్ని విద్యార్థులకు అందిస్తాము. సో దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రయారిటీ విచ్ వి టేక్. థర్డ్ ఈస్ రెగ్యులర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. గతంలో చాలామంది సార్ ప్రతి 6 monthsకి ఎగ్జామ్ ఉంది కదా అని ఒకేసారి మే మంత్లో వచ్చి ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేస్తుంటారండి. వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు, దానివల్ల చాలామంది ఫెయిల్యూర్తో ఎండ్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు స్పెషలైజ్డ్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన తర్వాత వీకెండ్ అండ్ క్యుములేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. అవి రాసిన వాళ్ళకి ఎటువంటి ఫెయిల్యూర్స్ రావు. అండ్ అదేవిధంగా ఎగ్జామ్స్ అయిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళ మార్క్స్ని అనాలిసిస్ చేసి కౌన్సిలింగ్ సెషన్స్లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేయించడానికి, డౌట్స్ క్లారిఫై చేయడానికి సీనియర్ ఫ్యాకల్టీ టీం వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తారు. అండ్ సెమీ క్వాలిఫైడ్ సిఎస్ అండ్ సిఎంఎస్ని కూడా మేము రిక్రూట్ చేస్తామండి. అండ్ దాని తర్వాత వచ్చేటట్లయితే కనుక ప్రొఫెషనల్ కోర్సెస్లో కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. 4.5 years మనం స్టాండర్డ్ డ్యూరేషన్ అని అన్నాం. బట్ కొన్ని సందర్భాల్లో ఇంకొక 6 months కానీ 1 year కానీ ఎక్స్ట్రా టైం కూడా తీసుకోవాల్సి వచ్చింది ఫెయిల్యూర్స్ వలన.
అటువంటి సందర్భాల్లో వాళ్ళకి రెగ్యులర్గా మోటివేషన్ కూడా మనం ఇవ్వాల్సి వచ్చిందండి. ఎవరైనా ఫెయిల్యూర్ అయ్యారు అంటే కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ డిప్రెషన్కి కూడా వెళ్తుంటారు. వారికి రెగ్యులర్గా మేము మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాము. ఎలా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని వాళ్ళకి టిప్స్ ఇస్తుంటామండి. ఓకే, సో మోటివేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము. అండ్ ఫైనల్గా ఇవాళ క్వాలిఫికేషన్ ఒకటే కాదు, ఆల్రౌండ్ స్కిల్స్ కావాలండి. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. అండ్ వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి రెగ్యులర్గా ఎలక్యూషన్స్ అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ వాటన్నిటిలో కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఈ ప్రత్యేకతలు తీసుకుంటున్నాం కాబట్టి శ్రీమేధ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది లీడింగ్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ బోత్ ది తెలుగు స్టేట్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్ గారు. అసలు సిఏ చదవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, సిఏ కోర్స్ చేసిన వారికి ఎటువంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, అలాగే శ్రీమేధ ఎడ్యుకేషనల్ సెంటర్స్ స్పెషలైజేషన్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూసారు కదండి, ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. నమస్తే.